హే హాయ్ గాయ్స్, ఈ రోజు మేము బాక్స్ క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాం. మా గనికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు వీళ్ళు ఆడుతూ ఉండేవాళ్ళంట. నాకైతే క్రికెట్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, నాకు అసలు అర్థం కూడా కాదు. కాకపోతే మా గని వెళ్దాం బేబీ అని చెప్పి అడిగాడు. సో ఇంకెందుకు దాని మాట కాదన్నమని చెప్పేసి నేనైతే వెళ్ళిపోతున్నాను. నేనైతే పెద్ద నేషనల్ ప్లేయర్ లాగా ట్రాక్ సూట్ వేసేసుకున్నాను. సో అందరు నన్ను చూసి కమ్మకొడుతున్నారు. మా సురేష్ అన్యాలు దారి తప్పిపోయారని చెప్పేసి వాళ్ళ కోసం మేము వెయిట్ చేస్తున్నాము. పెట్టుకోకూడదు అలాంటి వాళ్ళతో, అసలు పెట్టుకోకూడదు. నా వెనకతల వాళ్ళు చాలా లేట్ అనమాట. నువ్వు కాదు వెనకతల నా ఫ్రెండ్స్. నేను చాలా బాగున్నాను కదా, సెంటా క్లాస్ ఆడి పడిస్తోలేనా ఇంతలాగా డ్రెస్సింగ్ చేసుకుని. ఈరోజు నా బేబీకి ఫుల్ ట్రాఫీ, పెద్ద ట్రాఫీ ఇస్తాను. పెద్దది ఫుల్ ఆడేస్తుంది, మామూలుగా ఆడదు. మీకు తెలీదు, మీకు తెలీదు, కళ్యాణి చాలా బాగా ఆడుతుంది క్రికెట్, మామూలు కాదు. అప్పటికే మేము చాలా లేట్ అయిపోయామన్నమాట. సో ఇంకా సౌరవన్యాలు ముందే వెళ్ళిపోయి అక్కడ ఉన్నారు. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. మా సురేష్ అని అక్కడ ఉంటే అక్కడ లాగ్. ఇంకా మేమైతే ఆ లొకేషన్ కి వచ్చేసాము. ఇంక వీళ్ళు ముగ్గురు ఒక దగ్గర ఉంటే ఇంకా జాతిరత్నాలు అనమాట. వీళ్ళు ముగ్గురు ఒక దగ్గర ఉంటే ఇంకా మామూలుగా ఉండదు. మా సురేష్ అని చాలా సిగ్గెక్కువ అనమాట. వీడియో ఆన్ లో లేదేమో అని చెప్పేసి చాలా యాక్టింగ్ చేసాడు. కాబట్టి నేను వీడియో తీసాను మొత్తం. ఇంకా పైకి వెళ్ళగానే పండుని హక్ చేసుకున్నాను అనమాట, ఎందుకంటే ఫ్రెండ్ కదా గాయస్. ఇంకా అప్పటికే మేము చాలా లేట్ గా వచ్చాం కాబట్టి గేమ్ స్టార్ట్ చేసేసాము. సో నాకైతే క్రికెట్ అంటే చాలా భయం. ఎందుకో తెలీదు, నాకు చాలా భయం. ఆ బాల్ వచ్చి నాకు ఎక్కడ తగిలిద్దా అని చెప్పి నేను చాలా భయపడిపోతూ ఉంటాను. ఇంకోటి ఏంటంటే నాకు ఆ క్రికెట్ కూడా అర్థం కాదు, అలా ఎలా ఆడతారో ఏంటో కూడా నాకు తెలియదు. అలా భయంగానే స్టార్ట్ చేశాను. అసలు నాకు ఎందుకురా వచ్చని అనిపించింది, అలాంటిది ఎందుకురా ఇన్ని రోజు రాలేదా అనిపించింది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. నాలో ఎంత టాలెంట్ ఉందని నాకే తెలియదు అనమాట. కొడితే 6 లేకపోతే 4 అనమాట, అలా ఉంటది మన గేమ్. మనతో మామూలుగా ఉండదు. ఇంకా నేను కొట్టిన బాల్ అయితే పైకి వెళ్ళిపోయింది. సో ఇంకో బుడ్డోని పైకి ఎక్కిచ్చారనమాట బాల్ తీయడానికి. మా సురేష్ అన్ని అయితే పెద్ద ఆడిసినోళ్ళగా వెళ్ళి అన్ని వదిలేస్తున్నాడు. సో ఇలాంటి రోజు నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, నాకు చాలా నచ్చింది. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉండండి, చాలా బాగుంటది. సో ఇలాంటివన్నీ నాకు నచ్చవు, కాకపోతే ఏంటో ఈ మధ్య బాగా అనిపిస్తుంది. ఇంకా నేనైతే గెలిచాను అనమాట, నా టీమే గెలిచింది. ఇంకా నా ఆనందంకి అసలు అద్దులు లేవు. ఎందుకంటే అసలు క్రికెట్ అంటే ఏటో తెలియదు, నేను ఒక గేమ్ ఆడి గెలిచానంటే అది నాకు గ్రేటే. నెక్స్ట్ నేను బౌలింగ్ వేసాను, మళ్ళీ తర్వాత బ్యాటింగ్ ఆడాను. మా గని నాకు సపోర్ట్ చేయకుండా నన్ను ఓడించేస్తున్నాడు అనమాట అసలు ఇన్ని. సో అలా అయితే మేమే గెలిచాము. సో నెక్స్ట్ గేమ్ ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ ఆడతారని చెప్పేసి హెడ్స్ అండ్ టైల్స్ వేసాం, అది కూడా నేనే గెలిచేసాను. సో మేమే గెలిచాం కాబట్టి మాకే బ్యాటింగ్ ఇచ్చారనమాట. ఫస్ట్ బ్యాటింగ్ నేనే చేశాను. సో కొట్టేసి పరిగెట్టాలంట, అది నాకు తెలీదు. సో అన్ని పరిగెట్టేసి ఆ బ్యాట్ ఇలా ఇసిరేసాను. సో నాకు తెలియక ఇంకా మా గని ఎంటర్ అయ్యాడు గేమ్ లోకి. నేను పెద్ద ఏదో ఆడేస్తాడేమో అనుకున్నాను. సో నిజంగా నాకు చాలా నవ్వు వచ్చింది. గనిగా నేనే బాగా ఆడేశాను. ఇంకా గని అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాక భలే ఆడేస్తాడేమో అనుకున్నాను. సో మళ్ళీ ఫస్ట్ బౌలింగ్ కే పోయాడనమాట. సో అంత కామెడీ చేసాడు. ఇంకా 3 గంటలు అలా ఆడి అలసిపోయాను అనమాట. సో ఇంకా మా టైం కూడా అయిపోయింది. సో ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా ఎవరైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ఫాస్ట్ గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ తో మీ ముందుకు వచ్చి